72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ, మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026వ సంవత్సరం జూన్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా వృషభ రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా ఈ వృషభ రాశికి అధిపతైనటువంటి శుక్రుడు ఈ మాసమంతా కూడా అనుకూలమైనటువంటి సంచారం కాబట్టి చక్కటి పేరు ప్రఖ్యాతులు, చేసేటటువంటి పనులలో దిగ్విజయం, ధార్మికమైనటువంటి మార్గంలో వెళ్ళేటటువంటి పరిస్థితి, ఇట్లాంటి విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ మాసంలో ఉండేటటువంటి అవకాశం. అంతేకాకుండా ఈ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి వెసులుబాట్లు, చక్కటి ఉద్యోగ సంబంధమైనటువంటి అభివృద్ధి, ప్రమోషన్లు మొదలైనటువంటి విషయాలు, ఉద్యోగపరంగా ఉండేటటువంటి అవకాశాలు, చక్కటి సద్వినియోగ సత్ఫలితాలు కలగడం. ఇంకా ఏంటి అంటే ఈ భూగృహ సంబంధమైనటువంటి విషయాలలో ఉన్న పరిస్థితి కాస్త మధ్యమంగా ఉంటుంది. అంటే భూ వ్యాపారస్తులు కానీ, భూమి మీద పెట్టుబడి చేసేటటువంటి వాళ్ళకి కానీ కాస్త మధ్యమంగా ఉండేటటువంటి అవకాశం. ఉన్నత విద్యలు చదువుకునే వాళ్ళకి చక్కటి అవకాశాలు, అంతేకాకుండా మంచి సామర్థ్యంతో ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే ఈ ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలలో కొంత చికాకులు ఉండేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగ స్థానంలో రాహువు వేధ స్థానంలో ఉన్నాడు కాబట్టి మిగతా అన్ని గ్రహాల యొక్క ఆనుకూల్యతలు ఉండడం వల్ల అది కూడా అధిగమించేటటువంటి పరిస్థితే ఉంటుంది. కాబట్టి విద్యా విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, ఆర్థిక విషయంలో ఇట్లా అన్ని రకాలైనటువంటి ఆనుకూల్యతలు కనిపిస్తున్నాయి. సామర్థ్య విషయంలో కూడా. అంతేకాకుండా బుధుడి యొక్క చక్కటి అనుకూలమైనటువంటి సంచారం, కుటుంబంలో ఉండేటటువంటి చక్కటి విశేషమైనటువంటి ఫలితాలు పొందడం, ఆర్థికపరమైనటువంటి లాభం, ధనం 2 రకాలుగా ఉంటుంది. లాభధనం ఒకటి, మనం కూడబెట్టుకున్నటువంటి ధనం ఒకటి. ఈ 2 రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా అధిగమించేటటువంటి మాసంగా మనం ఈ మాసం తీసుకోవచ్చు. వీరికి కాస్త చికాకులు అని చెప్పాను కదా, ఆ చికాకుల నుంచి కూడా అధిగమించేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఏ రకంగా అంటే చక్కగా ప్రతిరోజు కూడా దుర్గా సంబంధమైనటువంటి దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాలు పారాయణ చేసుకోవడం కానీ, మంగళవారం పూట కాస్త సుబ్రహ్మణ్య దర్శనం, దుర్గా అమ్మవారి దర్శనాలు పెట్టుకోవడం వల్ల ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి కూడా అధిగమించి అన్ని రకాలైనటువంటి అనుకూలతలకి కూడా వీరికి మంచి అవకాశం ఉంది. కాబట్టి ఈ మాసమంతా కూడా చక్కగా చేసేటటువంటి పనులలో దిగ్విజయాన్ని పొందుతూ సుఖంగా జీవనాన్ని గడపాలని ఆశీర్వదిస్తూ ఈ వృషభ రాశి వాళ్ళందరూ కూడా మంచి మార్గంలో వెళ్ళాలని సంకల్పిస్తూ స్వస్తి. శ్రీమాత్రే నమః. మామూలుగా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రధానంగా ఆడవారి యొక్క పాత్ర ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది. ప్రతి కుటుంబంలో కానివ్వండి, ప్రతి ఒక్కరి జీవితంలో కానివ్వండి. ఈ ఆడవారు ప్రధానమైనటువంటి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, చేయవలసినటువంటి ఆరాధనలు, ఇవి తెలుసుకోవడం ద్వారా మనం సరైనటువంటి మార్గంలో వెళుతూ మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సహజంగా సహజరాశి చక్రంలో కుటుంబ స్థానానికి, కళత్ర స్థానానికి అంటే వివాహ స్థానానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా వివాహం దగ్గరకు వచ్చేసరికి ఒక కుటుంబంలోంచి ఇంకో కుటుంబంలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఆడవారిది. కాబట్టి బాధ్యత ఎక్కువ అవుతుంది.
కుటుంబపరమైనటువంటి దోషాలు ఏవైనా ఉన్నా, కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపించాలి అన్నా, ఇంకా పెళ్ళి అనేది భార్యకి భర్త, భర్తకి భార్యకి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఈ పెళ్లికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా, పెళ్లికి సంబంధించినటువంటి ఆ ఇబ్బందుల్ని అధిగమించాలి అన్నా ప్రధానమైనటువంటి దేవత ఎవరు అంటే లక్ష్మీ అమ్మవారు. ఈ కుటుంబ స్థానానికి అంటే వృషభ రాశికి, కళత్ర స్థానానికి తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీ అమ్మవారు కాబట్టి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం వధువుకి ఖచ్చితంగా ఉండాలి. కాబట్టే ప్రతి వివాహంలో పెళ్ళి పత్రికల్లో వధువు పేరు చెప్పే ముందు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అంటుంటారు. అందుకోసం లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటూ కుటుంబపరమైనటువంటి దోషాలన్నీ కూడా పోవడానికి, కళత్రపరమైనటువంటి వివాహపరమైనటువంటి దోషాలన్నీ కూడా పోవడానికి ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశీర్వచనం ఉండడానికి మనం ఆ రకంగా మన పెద్దవాళ్ళు ఈ వధువుకి పేరుకు ముందు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అని పేరు చెప్తూ సంబోధిస్తారు. అంతేకాకుండా ఈ కుటుంబపరమైనటువంటి దోషాలు అవన్నీ కూడా పోవడానికి కేవలం అమ్మవారి యొక్క అనుగ్రహం ఏ విధంగా కలుగుతుంది అంటే నిత్యకృత్యంలో ఆడవాళ్ళందరూ కూడా ప్రతిరోజు లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యాలి. లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఒకవేళ పూజా కార్యక్రమాలు చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం అయినా ప్రతినిత్యం కూడా పారాయణ చేయడం ద్వారా అనేక రకాలైనటువంటి దోషాలన్నీ కూడా పోతాయి. అంతేకాకుండా ఇంట్లో తులసి సేవ చేసుకుంటే ప్రతిరోజు తులసికి నీళ్లు పోస్తూ తులసి ఎప్పుడు కూడా సజీవంగా ఇంట్లో కళకళలాడుతూ, అంతేకాకుండా ఆ ప్రతిరోజు ప్రదోషం సమయంలో తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయడం, ఇట్లాంటివన్నీ కూడా ఎంతో ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశాలని కల్పించేటటువంటి ప్రక్రియలు. చాలా చిన్నటువంటి ప్రక్రియలే కానీ మంచి ప్రక్రియలు అనమాట, విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి ప్రక్రియలు. అంతేకాకుండా ప్రధానంగా ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించాలి అంటే అతిథి సత్కారం నిత్యం జరుగుతూ ఉండాలి. ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు లేదు కాదు అనకుండా సేవాభావంతో వారిని చూసుకుంటూ వచ్చినటువంటి వారికి పానీయాలు ఆహారాలు ఇస్తూ ఆ విధంగా సేవ చేసుకుంటూ ఉండడం ద్వారా కూడా అతిథి రూపంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క ప్రసాదం కూడా మనకు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సామరస్యంగా ఉంటూ చక్కటి ఫలితాలు పొందాలి అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన, తులసి సేవ, అతిథి సేవ, ఈ మూడు చక్కగా ప్రతి ఇంట్లో కూడా జరిగేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రకంగా కేవలం లక్ష్మి అంటే ధనమే కాదు, లక్ష్మి అంటే జ్ఞానం అని అర్థం. కాబట్టి ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశీర్వచనం వల్ల ప్రతి ఒక్కరూ కూడా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతూ అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమిస్తూ ఈ కుటుంబ స్థానం, కళత్ర స్థానం అని చెప్పాను కదా, అవి రెండు మారక స్థానాలు కూడా. అంటే అపమృత్యు దోషాలన్నీ కూడా పోతూ చక్కగా ఆయుర్దాయం పెంచుకుంటూ ప్రతినిత్యం కూడా సేవాభావంతో అతిథి సేవ చేసుకుంటూ తులసి సేవ చేసుకుంటూ లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ప్రతినిత్యం కూడా దేవతా ఆరాధన మార్గంలో ఉంటూ అందరూ కూడా సత్ఫలితాలు పొందాలని ఆశిస్తూ స్వస్తి.